దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 130. జరిగిన దాని గురించి భయపడుతున్న ఆనంది. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హై పిచ్ వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈ అమాయకురాల్ని ఎవరో చంపాలనుకోవడమేంటి అని అడుగుతున్నదిత అదే కంగారుతో. మాకు అదే అర్థం కావడం లేదు. వాడు మాస్క్ వేసుకుని కనిపించాడు. కనీసం వాడి మాస్క్ తీద్దామన్నా కూడా తీయలేకపోయాము అంటాడు చైతన్యం. వాడిలా ఆనంది మీద దాడి చేయటం ఇది రెండోసారమ్మా. నీకు గుర్తుందా అమ్మా? ఒకసారి ఆనంది నోరు మూసి చెట్ల పొదల్లోకి తీసుకువెళ్ళి తన మెడలో ఉన్న బంగారాన్ని కాజేయాలని చూశాడని చెప్పాను కదా, వాడే వీడు అంటాడు అశ్విన్. ఆ విషయం తెలియని చైతన్య భయపడుతూ ఇంతకు ముందు కూడా ఇలా జరిగిందా అని మనసులో అనుకుంటాడు. ఇంకా నందిత భయపడుతూ అంటే వాడు వాంటెడ్ గాని ఆనంది వెంట పడుతున్నాడా అని అడుగుతుంది. ఇవాళ పరిస్థితి చూస్తే వాంటెడ్ గాని అనిపించిందమ్మా. ఆనందికి అడ్డుపోయినందుకు చైతన్యని కూడా కత్తితో పొడవబోయాడంటే వాడు పచ్చి దుర్మార్గుడని అర్థమవుతుంది అంటాడు అశ్విన్. ఏదో అదృష్టం బాగుండి మీ ఇద్దరి ప్రాణాలు దక్కాయనుకోవాలి చైతన్య అంటున్నదిత బాధపడుతూ. అసలు ఇంత దారుణంగా చంపాలనుకున్నవాడు ఎవడై ఉంటాడన్నయ్య అని అడుగుతుంది శిరీష. అదే తెలియడం లేదు. ఇలా ఆనందికి జరగటం రెండోసారి కాబట్టి ఆనంది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు అశ్విన్ బాధగా తన తల నిమురుతూ. అమర్ ఫోన్ చేస్తూ ఉంటే చైతన్య ఫోన్ రింగ్ అవుతుంటుంది. చైతన్య కన్నీళ్ళు తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో మావయ్య అని అంటాడు. ఆనంది దగ్గరికని వెళ్ళావు కదా చైతన్య, ఏమైంది? అశ్విన్ ఆనంది దగ్గరికి వచ్చాడా అని అడుగుతాడు ఈ విషయాలు ఏమీ తెలియని అమర్. జరిగిన విషయం ఎలా చెప్పాలో చైతన్యకి అర్థం కాక బాధని కంట్రోల్ చేసుకుంటూ అది మావయ్య పార్కులో ఆనందికి అని చెప్పబోతుంటే వద్దు అన్నట్టుగా నందిత సైగ చేస్తుంది. చైతన్య అది చూసి ఫోన్ స్పీకర్ ఆఫ్ చేసి ఎందుకు అన్నట్టుగా చూస్తాడు. ఫోన్లో ఈ విషయాలు చెప్తే పెద్దవాళ్ళు కంగారు పడతారు. ఇంటికి వెళ్ళి ఆనందికి ఇలా జరిగిందని మీ మావయ్యకి మీ బామ్మకి దగ్గరుండి నిదానంగా చెప్పు. ఇలా ఫోన్లో వద్దు అంటుంది నందిత. అదే మంచిది అని చైతన్య కూడా అనుకొని కాసేపట్లో నేను ఇంటికి వస్తాను మావయ్య, ఇంటికొచ్చాక చెప్తానులే, ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఏం చెప్పకుండా చైతన్య అలా ఫోన్ పెట్టేసరికి ఏమై ఉంటుంది అని అనుకుంటాడు అమర్. చైతన్య ఏమన్నాడు అమర్ అని ఎదురుగా కూర్చున్న బామ్మగారు కూడా అడుగుతుంది. కాసేపట్లో చైతన్య ఇంటికి వస్తాడంటమ్మా. ఆనంది గురించి ఏమీ చెప్పలేదు, వస్తాడు కదా అని తెలుసుకుందాంలే అంటాడు అమర్. ఆనందిని నేను జాగ్రత్తగా చూసుకుంటానులే చైతన్య, నువ్వు ఇంటికి వెళ్ళి మీ మామయ్యకి బామ్మకి ఉన్న విషయాలన్నీ నిదానంగా చెప్పు అంటాడు అశ్విన్. సరే అశ్విన్, కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఏ టైం అయినా సరే నాకు వెంటనే ఫోన్ చేయండి అంటాడు చైతన్య వెళ్ళటానికి రెడీ అవుతూ. సరే, ఖచ్చితంగా చేస్తాను అంటాడు అశ్విన్ ఆ క్షణం ఎలాంటి కోపద్వేషాలు పెట్టుకోకుండా. ఆనంది జాగ్రత్త అత్తయ్య అని నందితకు చెప్పి ఏ శివంగి, నా మీద ఉన్న కోపాన్ని దయచేసి నా చెల్లెలి మీద చూపించుకు, తనకి జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయి అని అంటాడు భార్య మీద ఉన్న చనువుతో. శివంగి విని కోపంగా మొహం తిప్పుకొని నాకు కోపతాపాలు ఉన్నా అది నా వృత్తి మీద ఎప్పుడూ చూపించను అని అంటుంది. చెల్లెలి మీద అన్నకు ఉండే మమకారం ఒక అన్నగా అశ్విని కూడా తెలుసు కాబట్టి ఆ క్షణం చైతన్యని అర్థం చేసుకుంటూ యు డోంట్ వరీ చైతన్య, ఆనందిని మేము జాగ్రత్తగా చూసుకుంటాము అని నమ్మకంగా చెప్తాడు తన తల నిమురుతూ. ఆ మాటలు చైతన్య మనసుకి తృప్తిగా అనిపిస్తూ అశ్విని ప్రేమను పొందుతున్న చెల్లెలను చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శిరీష తనని ఇంకొకసారి చెక్ చేసి సోఫాలో తను పడుకోవటానికి అంతగా కన్వీనియంట్గా ఉండదన్నయ్య, తన్ని నీ రూంలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టు, స్పృహలోకి వచ్చాక తను తినడానికి మాత్రం భోజనం పెట్టడం మర్చిపోకు అంటుంది శిరీష. అశ్విన్ కన్నీళ్ళు తుడుచుకొని సరేనమ్మా అంటూ తన దగ్గర నుండి లేచి తనని ప్రేమగా చూస్తూ రెండు చేతులతో తన్ని ఎత్తుకొని స్టెప్స్ ఎక్కి పైకి తీసుకుని వెళ్తున్న అశ్విన్ వైపు నందిత, శిరీష, ముత్యాలు బాధగా చూస్తుంటారు. ఆనంది నిలయంలో చైతన్య చెప్పింది విని
ఏంటి చైతన్య నువ్వు చెప్పేది? ఆనంది మీద మర్డర్ అటెంప్ట్ జరగబోయిందా? అని కంగారుగా అడుగుతాడు అమర్. అవును మావయ్య. అశ్విన్ అసలు ఆనంది దగ్గరికి వస్తాడో రాడో చాటుగా ఉండి గమనిస్తానని మీతో చెప్పి వెళ్ళాను కదా! తీరా నేను అక్కడికి వెళ్ళేసరికి ఎవడో మాస్క్ వేసుకున్న వ్యక్తి ఆనందిని కత్తితో పొడవబోయాడు. నేను వెళ్ళడం కాస్త లేట్ అయి ఉంటే ఆనంది పరిస్థితి చెప్పలేం మావయ్య. తర్వాత నేను అడ్డుపడుతున్నానని నన్ను కూడా చంపబోయాడు. ఇంతలో అశ్విన్ వచ్చి నన్ను కాపాడాడు అని జరిగింది చెప్తాడు. చైతన్య మాటలు విని అమర్‌తో పాటు దమయంతి గారు కూడా కంగారు పడుతూ, అసలు ఆనందిని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? వాడెందుకు ఆనందిని చంపబోయాడు? అని అడుగుతుంది. తెలీడం లేదు బామ్మ. వస్తూనే డైరెక్ట్‌గా పోలీస్ కంప్లెయింట్ కూడా ఇచ్చే వచ్చాను. పోలీస్ ఎంక్వైరీ బట్టి వాడెవడో తెలియాలి. వాడు ఆనంది మీద అటాక్ చేయటం ఇప్పుడు కాదంట. ఇంతకు ముందు కూడా ఒకసారి జరిగిందంట. ఎవరో దోపిడీ దొంగ ఆనంది మెడలో నగల కోసం చేశాడని అనుకున్నారంట. కానీ మళ్ళీ వాడే ఆనంది మీద అటాక్ చేయడం చూసి మాకెందుకో అనుమానంగా అనిపిస్తుంది అంటాడు చైతన్య. చైతన్య మాటలు విని అమర్ కంగారు పడుతూ అసలు ఆనందిని చంపాలనుకోవడమేంటి? ఆ హోమ్ మినిస్టర్ కొడుక్కి ఆనంది మీద కన్ను ఉన్నా వాడు చంపే వరకు ఎందుకొస్తాడు? అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఆనంది అశ్విన్ దగ్గరే ఉందన్నమాట అంటుంది బామ్మగారు. అవును బామ్మ. ఆనందిని నేను జాగ్రత్తగా చూసుకుంటానని అశ్విన్ మాట ఇచ్చాడు. అశ్విన్‌కి మన ఆనంది మీద కోపం ఉన్నా అంతకంటే ఎక్కువ ప్రేమ ఉందని ఇవాళ ఇంకొకసారి అర్థమైంది అంటాడు చైతన్యం. ఇంతకీ ఆనందిని అశ్విన్ అక్కడే ఉండనిస్తాడా? మళ్ళీ ఇక్కడికి పంపిస్తాడా? అని అడుగుతుంది బామ్మగారు కంగారు పడుతూ. ఆ విషయం తెలీదు బామ్మ. ఏమంటాడో చూద్దాం అంటాడు చైతన్య. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కానీ అమర్ మాత్రం అసలు ఆనందిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉందా అనే ఆలోచనలోనే ఉండిపోతాడు. మా కోడలి మీద ఇంతకు ముందు కూడా ఇలాగే అటెంప్ట్ జరిగిందని మీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫార్మ్ చేశాను డీఎస్పీ గారు. కానీ ఇంతవరకు రెస్పాన్స్ లేదు. మళ్ళీ అదే వ్యక్తి నా కోడల్ని మర్డర్ చేయబోయాడు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి వాడెవరో కనిపెడతారా లేదా? అంటూ నందిత ఫోన్లో పోలీస్ ఆఫీసర్ మీద సీరియస్ అవుతుంటుంది. జరిగింది పార్కులో అంటున్నారు కాబట్టి మేము ఎలాగైనా అతను ఎవరు అనేది కనిపెట్టి చెప్తాం మేడం అంటూ అటు నుంచి మాటలు వినిపిస్తుంటాయి. నాకు 24 గంటల్లో ఆ దుర్మార్గుడు ఎవడా అనేది తెలియాలి. లేదంటే నేను సెంట్రల్ లెవెల్ వరకు వెళ్లాల్సొస్తుంది అంటుంది నందిత. మేం ఖచ్చితంగా అతను ఎవరు అనేది కనుక్కుంటాం మేడం. మాకు కొంచెం టైం ఇవ్వండి అని అంటాడు అతను. నా కోడల్ని బయటికి పంపించాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాడెవడో తెలుసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేసి అశ్విన్ రూంలోకి వచ్చేసరికి ఇంకా ఆనంది స్పృహ లేకుండా అలాగే పడుకొని ఉంటుంది. తన పక్కగా అశ్విన్ కూర్చొని ఉంటే శివంగి తనకి ఎదురుగా చైర్లో కూర్చొని తను స్పృహలోకి రావడం కోసం చూస్తూ ఉంటుంది. ఆనందికి ఎలా ఉంది శిరీష? అంటూ నందిత అక్కడికి వచ్చేసరికి ఆనంది నిదానంగా కదులుతూ ఉంటుంది. అదిగో ఇప్పుడే స్పృహలోకి వస్తుందమ్మా అంటుంది శిరీష. అది చూసి అశ్విన్ కాస్త ఆనందపడుతుంటే ఆనంది నిదానంగా కళ్ళు తెరిచి తనకు ఎదురుగా శివంగి నందిత కనిపించడం చూసి ఆశ్చర్యపోతుంటుంది. తన తల పక్కన ఎవరో కూర్చున్నారని తనకు అనిపించి కన్నురెప్పలు పైకని చూసేసరికి తన కళ్ళకి అశ్విన్ కనిపించి సంతోషపడుతూ యమా అంటూ ఫాస్ట్‌గా లేవబోతుంటే అలా లేవకు పడుకో అంటూ అశ్విన్ తనని పట్టుకొని పడుకోబెట్టాడు. ఆనంది అందరితో పాటు ఆ రూమ్‌ని చూసి నేనిక్కడికి ఎప్పుడొచ్చాను? అని అందరిని ఉద్దేశించి అడిగి తన తలకి ఏదో కట్టు కట్టినట్టుగా అనిపిస్తుంటే చెయ్యిని అక్కడికి తీసుకువెళ్ళి నాకు ఏమైంది శివంగి? అని అడుగుతుంది. నీ నుదుటిన చిన్న గాయమయ్యి బ్లడ్ లాస్ అయ్యావు ఆనంది. అందుకే స్పృహ తప్పావు అని చెప్తుంది శిరీష. ఆనందికి అక్కడ జరిగింది గుర్తు తెచ్చుకుంటూ వాడు తన్ని నెట్టడం, తను వెళ్ళి అక్కడ ఉన్న ఐరన్ బెంచ్‌కి తగలటం వరకు గుర్తు తెచ్చుకొని కంగారు పడుతూ, "అసలు వాడు ఎవడై ఉంటాడు? నన్నెందుకు చంపాలని చూశాడు అమ్మా?" అని అడుగుతుంది భయపడుతూ. "వాడు ఎవడు అనేది తెలియడం లేదు ఆనంది. మేము పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చాము. నువ్విక వాడి గురించి కంగారు పడకు" అంటాడు అశ్విన్. ఆనంది భయంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, అశ్విన్ తన కన్నీళ్లు తుడిచి, "భయపడొద్దని చెప్పాను కదా!
అని అంటాడు. సరే అమ్మా, అసలు భయపడనులే. ఇంతకీ నేనిక్కడికి ఎలా వచ్చాను? అని అడుగుతుంది. గాయమై స్పృహ కోల్పోతే నేను చైతన్య కలిసి నిన్నిక్కడికి తీసుకొచ్చాము అని అంటాడు. అశ్విన్ అలా అంటూ ఉండగానే చైతన్య దగ్గర నుంచి కాలొస్తూ అశ్విన్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. అశ్విన్ కాల్ చూసి, ఇదిగో మీ అన్నయ్య కాల్ చేస్తున్నాడు. ఒకసారి మాట్లాడు అంటూ తనకి ఫోన్ ఇస్తాడు. అన్నయ్య అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూనే అంటుంది. ఆనంది గొంతు వినగానే చైతన్య కాస్త ఆనందపడుతూ అమర్, దమయంతి వాళ్ళ కోసం ఫోన్ స్పీకర్ ఆన్ చేసి, అమ్మ ఆనంది, ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు? అని ప్రేమగా అడుగుతాడు. గాయమైంది కదా, కొంచెం నొప్పిగా ఉందన్నయ్య అని అంటుంది కన్నీళ్ళు పెడుతూ. శివంగి డాక్టరే కదా, ఎప్పుడు నీ పక్కనే ఉంటుంది కాబట్టి ఇంక నీకు ఏమీ కాదులేమ్మా అంటూ చెల్లెలికి ధైర్యం చెప్తుంటాడు. నేనొకసారి మావయ్యతో మాట్లాడతాను అన్నయ్య అని అంటుంది. నేనిక్కడే ఉన్నాను ఆనంది, చెప్పమ్మా అంటాడు అమర్. అమర్ మాటలు విని అశ్విన్, నందిత మామూలుగా ఉంటే శివంగిల మాత్రం అమర్ గొంతు వినగానే కోపం వస్తుంటుంది. మావయ్య అంటూ ఆనంది ఫోన్లోని ఏడుస్తుంటుంది. కోడలు అలా ఏడవడం చూసి అమర్ మనసు తల్లడిల్లిపోతుంది. అలా ఏడవకు ఆనంది, మామూలుగా మాట్లాడు అంటాడు అశ్విన్. సరే అని కన్నీళ్ళు తుడుచుకొని, వాడెవడో నన్ను చంపబోయాడు మావయ్య. ముందు నన్ను పొడవబోయాడు. అప్పుడు నేను తప్పించుకునేసరికి ఆ కత్తి అక్కడున్న బేంచీకి తగిలింది. అక్కడికి అన్నయ్య, యమ రాకపోతే నేనివాళ చచ్చిపోయేదాన్ని అని అంటుంది. ఆనంది మాటల్లో జరిగింది తెలుసుకుని అమర్ ఇంకా బాధపడుతూ, వాడెవడో తెలుసుకుని వాడి అంతు చూద్దాంలే ఆనంది, నువ్వేమీ భయపడకమ్మా అని ధైర్యం చెప్తాడు. అమ్మ ఆనంది, నీ జోలికి వచ్చినవాడు సర్వనాశనం అయిపోతాడులే, నువ్వు కంగారు పడకు తల్లి అంటూ బామ్మగారు కూడా తనకి ధైర్యం చెప్తుంటుంది. అవును బామ్మ, నా జోలికొచ్చినవాడు నిజంగానే సర్వనాశనం అయిపోతాడు అని ఆనంది ఆ ఏడుపులోనే వాణ్ణి తిడుతుంటుంది. శివంగి అశ్విన్ చూస్తూ, తన తలకి దెబ్బ తగిలింది కదా అన్నయ్య, ఇలాంటి టైంలో ఎక్కువసేపు ఫోన్ మాట్లాడకూడదు అని అంటుంది. అశ్విన్ అది అర్థం చేసుకుని, అందరితో మాట్లాడావు కదా ఆనంది, ఇంకా చాలు ఫోన్ ఇవ్వు అంటూ అశ్విన్ ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఆనంది ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నందిత దగ్గరికొచ్చి తన కన్నీళ్లు తుడిచి, జరిగింది తలుచుకొని ఇలా బాధపడితే ఎలా చెప్పు? ముత్యాలతో భోజనం పంపిస్తాను. అది తిని ప్రశాంతంగా పడుకో అని అంటుంది. సరే అని అంటుంది 2 కళ్ళు తుడుచుకుంటూ. మనం వెళ్దాం పద శిరీష అని చెప్పి నందిత ఆ రూమ్ నుండి వెళ్ళిపోతే, నీకింకా ఏమైనా ఇబ్బందిగా ఉంటే అన్నయ్యకి చెప్పు ఆనంది. అన్నయ్య వచ్చి నన్ను లేపుతాడు. టాబ్లెట్స్ ఎలా వేసుకోవాలో అన్నయ్యకి చెప్పాను. అన్నయ్య చెప్పినట్టుగా టాబ్లెట్స్ వేసుకో అని చెప్తుంది. సరే శివంగి, గుడ్ నైట్ అని అంటుంది ఆ ఏడుపులో కూడా. గుడ్ నైట్ అని కాస్త నవ్వుతూ చెప్పి శివంగి ఆ రూమ్ నుండి వెళ్ళిపోతుంది. ఇలాంటి టైంలో ఆనంది ఎక్కువసేపు ఫోన్ మాట్లాడకూడదని తన దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నాను చైతన్య. మీరెవరూ వరీ అవ్వకండి. ఆనంది ఇక్కడ జాగ్రత్తగా ఉంటుంది అని అశ్విన్ ఫోన్లో చైతన్యకి నిదానించి చెప్తుంటాడు. సరే అశ్విన్, మళ్ళీ రేపు మార్నింగ్ ఫోన్ చేస్తాను. అప్పటి వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయనులే అని చెప్పి చైతన్య ఫోన్ పెట్టేస్తాడు. నందితతో పాటు శిరీష అశ్విన్ ముందు నుంచి వెళ్తూ, తనకి భోజనం పెట్టి జాగ్రత్తగా చూసుకో అన్నయ్య అని అంటుంది. సరే శిరీష అంటాడు అశ్విన్. జాగ్రత్త అశ్విన్, శిరీష ఇచ్చిన టాబ్లెట్స్ పక్కనే ఉన్నాయి, అవి వేయి అంటూ జాగ్రత్తలు చెప్పి నందిత శిరీషతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అశ్విన్ రూంలోకొచ్చేసరికి ఆనంది బెడ్ కానుకొని కూర్చొని ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటుంది. వద్దని చెప్తున్నా కూడా ఇంకా ఏడుస్తున్నావా అంటూ అశ్విన్ తనకు ఎదురుగా వచ్చి కూర్చుంటాడు. ఏ అమ్మా అంటూ ఆనంది ఏడుస్తూ అశ్విన్ని హక్ చేసుకున్నట్టుగా హృదయం మీద వాలిపోయి, వాడు నన్ను ఏదో చేస్తానని అనుకున్న టైంలో నువ్వే నాకు గుర్తొచ్చావి అమ్మా అంటూ ఏడుస్తుంటుంది. తన పరిస్థితికి అశ్విన్ బాధపడుతూ తన తల మీద చేయి పెట్టి ప్రేమగా నిమురుతూ, అదే విషయం గురించి ఆలోచిస్తూ, నీ మనసు పాడు చేసుకోకు ఆనంది. నీ మేలు కోరుతూ మేమందరం ఇంతమంది ఉండగా నీకు ఏమీ కాదు అని ధైర్యం చెప్పి తన మొహాన్ని చేతిలోకి తీసుకుని కన్నీళ్లు తుడుస్తుండగా, బాబుగారు భోజనం అంటూ ముత్యాలు భోజనం ప్లేట్తో అక్కడికి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
ఏదో ఒక కారణంగా ఇక్కడికి వచ్చిన ఆనంది ఇక ఇక్కడే ఉండిపోతుందా? శిరీష అక్కడికి వెళ్ళాలి అంటే ఇంకా ఎన్ని జరగాలి? అందరి జంటల మధ్య అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్.